ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అవునా? అలా చేశాడా? ఇంకెప్పుడు పిలవద్దని కూడా చెప్పాడా? సరే, నేను మాట్లాడతాను. ఏమైందండి? ఎవరు ఫోన్లో? నా ఫ్రెండ్ రామకృష్ణ సీత. వాడి కంపెనీలో దినేష్కి జాబ్ ఇవ్వమని నేను రికమెండ్ చేశాను. ఇవ్వలేదా? వాడిచ్చాడు, కానీ నేను రికమెండ్ చేశానని తెలిసి దినేష్ ఆ జాబ్ వద్దన్నాడట. ఇంకెప్పుడు అలా రికమెండ్ చేసిన జాబుని ఆఫర్ చేయొద్దని గట్టిగా చెప్పాట. వాడు నాకు ఫోన్ చేసి మీ అబ్బాయే జాబ్ వద్దు అంటుంటే నేనేం చేయగలను అన్నట్టుగా మాట్లాడాడు. దినేష్కి నా మీద ఇంకా కోపం పోయినట్టు లేదు సీత. అందుకే నేను రికమెండ్ చేసిన జాబును కూడా వద్దంటున్నాడు. ఇప్పుడు వాడు నా దగ్గర నుంచి ఏమీ ఆశించేలా లేడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి వాడంతేనండి, మొండితనం ఎక్కువ. పట్టుదలకి పోతే ఇంకెవరి మాట విండు. శ్రీవల్లి తనని ఇంట్లో నుంచి పంపించిందన్న అవమానంతో మన మీద సీరియస్గా ఉండి ఉంటారత్తయ్యా. దినేష్ మంచి గురించే ఆలోచించి శ్రీవల్లి అలా చేసిందని ఆలోచించలేకపోతున్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. శ్రీవల్లి మావయ్య ఇంటికెళ్ళి మరీ నచ్చజెప్పారు. ఇకనైనా సర్దుకుపోవాలి కదా. అలా కోపంగా ఉండడం వల్ల ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు? అమ్మా, ఒకప్పుడు అన్నయ్య మన మీద ఎంత కోపంగా ఉండేవాడు, తర్వాత మారలేదా? ఇది కూడా అంతే. ఏదో ఒకరోజు రియలైజ్ అవుతాడు. నువ్వేం కంగారు పడుకో. మీ నాన్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడెన్ని కష్టాలైనా పడతాడేమో కానీ మనం ఏదన్నా చేద్దామన్నా అందుకు వాడు ఒప్పుకోడమ్మా. వాడసలక్కడ ఎలా ఉన్నాడు ఏమోనని నా మనసు వాడి గురించే ఆలోచిస్తోంది. నా బిడ్డ ఇంట్లోంచి వెళ్ళిపోయాక కనీసం నేను వాడితో ఒక్కసారైనా మాట్లాడలేకపోయాను. ఏమండి, నాకొక్కసారి దినేష్ని చూడాలనుందండి. నేను వాడింటికి వెళ్ళొస్తాను. సీత, నీ హెల్త్ అంతగా బాగోలేదు కదా, పైగా ఓపిక లేదు, నీరసంగా ఉంది అంటున్నావు. ఈ టైంలో వెళ్ళడం ఎందుకు చెప్పు? 4 రోజులు పోయిన తర్వాత వెళ్దూలే. లేదండి, నేనిప్పుడే వెళ్ళాలి. వాడితో మాట్లాడే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. అత్తయ్య గారిని నేను తీసుకెళ్తాలేండి మావయ్య. జాగ్రత్తగా తీసుకొస్తాను. త్రిదేవ్ తీసుకెళ్తానంటున్నాడు కదా, నేను వెళ్ళొస్తాను. నీలాంటి మోసగాడితో అమ్మని ఎక్కడికి పంపించను. వద్దమ్మా. ఎందుకొద్దు శ్రీవల్లి? నేను తీసుకెళ్తాను. నేను తీసుకెళ్తే ఏమవుతుంది శ్రీవల్లి? ఎందుకు వద్దంటున్నావు? అన్నయ్య బయటెక్కడ ఉండటానికి కారణం నేనే కాబట్టి అమ్మతో పాటు నేను కూడా వెళ్ళి అన్నయ్యని కన్విన్స్ చేయాలనుకుంటున్నాను. అందరికన్నా నీ మీదే దినేష్ ఎక్కువ కోపంగా ఉన్నాడు కదా శ్రీవల్లి. నువ్వెళ్ళి మాట్లాడితే మాత్రం తను కన్విన్స్ అవుతాడా? ఎంత కోపంలో ఉన్నా అమ్మని చూడగానే కూలవుతాడు. పైగా అన్నయ్య ఇంతలా హర్ట్ అవడానికి కారణం నేను కాబట్టి ఒక్కసారి కాకపోతే 10 సార్లైనా తనకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అవును బాబు, నేను వాడికి సర్ది చెప్తాను. వాడి అమ్మ మాట వింటాడని నమ్మకం నాకుంది. అది నిజమేలే అత్తయ్య, వింటాడులేండి. వెళ్ళిరండి. తగచి నేను కూడా మీతో వస్తాను. పదండి. పదమ్మా, వెళ్ళొస్తామండి. వెళ్ళండి. మీరు వెళ్ళి వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా వాడు మిమ్మల్ని అస్సలు క్షమించడు. ఆశతో వెళ్ళి నిరాశతో తిరిగిరండి. విష్ యూ బ్యాడ్ లక్. ఏంటక్క అంత టెన్షన్గా వెతుకుతున్నావు? దాచిన డబ్బులు ఏమన్నా ఉన్నాయేమో, దొరుకుతాయేమో అన్న ఆశతో వెతుకుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? ఇప్పుడు రూమ్ అంతా జల్లెడ పట్టి డబ్బులు వెతకాల్సిన అవసరం ఏముంది? బావని అడిగితే ఇస్తాడు కదా. ఆయన దగ్గర సింగిల్ రూపీ కూడా లేదు. ఇప్పుడు డబ్బులతో నీకంత అవసరం ఏంటక్క? అంటే నాకు అవసరాలు ఉండవనా నీ ఉద్దేశం? నా ఉద్దేశం అదేం కాదులే గాని విషయం ఏంటో చెప్పు. నేనొక ఫ్రెండ్ దగ్గర 5 లక్షలు అప్పు చేశాను. ఎందుకు? ఇలా తలతిక్క ప్రశ్నలు వేస్తే నా కొళ్ళు మండుద్ది. అప్పెందుకు తీసుకుంటారు? అర్జెంటుగా అవసరమై తీసుకున్నాను. అదే ఆ అవసరమేంటి? క్లబ్లో గేమ్ ఆడినప్పుడు ఓడిపోయాను.
తిరిగి కట్టాల్సి వచ్చింది. అలా తన దగ్గర తీసుకుని కట్టేశాను. ఇప్పుడు దానికి అర్జెంటుగా అమౌంట్ కావాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ టార్చర్ చేస్తుంది. నా దగ్గర మొత్తం చూస్తే 5,000 కంటే ఎక్కువ అమౌంట్ లేదు. మీ ఫ్రెండ్ కొన్ని రోజుల తర్వాత ఇస్తానని కాస్త టైం ఇవ్వమని చెప్పు. ఆల్రెడీ చాలా రోజుల నుంచి తనకు అదే మాట చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు అది ఇంకా ఊరుకునేలా లేదు. వెంటనే డబ్బు పంపించమని గొడవ చేస్తోంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు. ఒరేయ్, నీ దగ్గర ఏమన్నా 5 లక్షలుంటే ఇవ్వరా, దాని మొహాన్ని కొడతాను. ఎందుకురా నవ్వుతున్నావు? ఏం లేదక్క, నువ్వు నన్ను డబ్బులు అడుగుతుంటే పాత సామెత ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటది? అక్క మొగుడు అడుగు తింటుంటే చెల్లెల మొగుడు వచ్చి చెయ్యి చాచాడంట. త్రిదేవ్, ఎందుకక్క నా మీద అరుస్తావు? నా పరిస్థితి నీకు తెలీదా? నీకు తెలియకుండా నా దగ్గర డబ్బులు ఎక్కడివి? నీ దగ్గర 5,000 ఉన్నాయి, నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు. అయినా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో క్లబ్లో గేమ్ ఆడటం అవసరమా నీకు? నాకు అవసరమేరా. అది నా సంతోషం, నా ఎంజాయ్మెంట్. దాని గురించి నువ్వు క్వశ్చన్ చేయకు. ఎంతసేపు ఆ శ్రీవల్లి చుట్టూ మంచి వాళ్ళ నటిస్తూ తిరగడం తప్ప దాని దగ్గర నుంచి డబ్బులు రాబట్టడం చేత కాదు గాని నాకు సలహాలు ఇస్తున్నాడు. పెళ్ళయి ఎన్ని రోజులైంది? ఆస్తి మొత్తం కాజేయలేకపోయినా ఖర్చుల కోసమైనా ఓ 2-3 కోట్లైనా తీసుకోగలిగావా నువ్వు? నేనేం ఖాళీగా ఉండట్లేదక్క, 24 గంటలు ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నువ్వు కూడా చూస్తున్నావు కదా. చూస్తున్నావు. దాని వెంబడి బొచ్చు కుక్కలా తిరగడం కనిపిస్తుంది కానీ ఫలించే ప్రయత్నం ఒక్కటి కనిపించడం లేదు. నువ్వు సీరియస్గా ట్రై చేసుంటే ఈ పాటికి ఎంతో కొంత అమౌంట్ మన అకౌంట్లో వచ్చి పడి ఉండేది. అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చేతకాని మాటలన్నీ చెప్తున్నావు. సక్సెస్ అయ్యే పని మాత్రం చేయడం లేదు. పోనీ ఏం చేయాలో ఎలా చేయాలో నువ్వు చెప్పక్క, అలాగే చేస్తాను. నువ్వు చెప్పలేవు, నేను చేయకపోతే చేతకాని వాణ్ణి అంటావు. ఓవర్ నైట్లో పని పూర్తవడానికి ఇదేం చిన్న విషయం కాదు, డబ్బుకు సంబంధించింది. చూశారుగా, దినేష్ దొరకగానే అన్నయ్య అని కూడా చూడకుండా ఎలా పనిష్మెంట్ ఇచ్చిందో. నేను దొరికాననుకో మొగుణ్ణని కూడా చూడకుండా డైరెక్ట్గా సెంట్రల్ జైలుకే పంపిస్తుంది. అందరి మీద అడిచినంత ఈజీ కాదు శ్రీవల్లిని మాయ చేసి డబ్బు కొట్టేయడానికి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లేట్ అవుతుంది, ఓపిక పట్టాలి. అత్తయ్య, ఇక్కడే ఆగిపోయారంట అత్తయ్య. రండి. రా శ్రీవల్లి. ఏమండి, అత్తయ్య గారు వచ్చారు. వస్తున్నా. దినేష్, అమ్మా రామ్మా, కూర్చో. ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావురా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉన్నానురా, పర్లేదు. లేదమ్మా, నువ్వు నీరసంగానే ఉన్నట్టుగా అనిపిస్తున్నావు. ఏమైంది? అదేం లేదు నాన్న, నేను బానే ఉన్నాను. తంగచ్చికి ఆరోగ్యంగా కుదురుపడలేదు దినేష్ బాబు. ఒంట్లో ఓపిక లేకపోయినా మిమ్మల్ని చూడాలని పట్టుపట్టినది, అందుకే తీసుకొచ్చాం. లడ్డు, అవన్నీ చెప్పి వాళ్ళని ఎందుకు బాధ పెడతావు? నా గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. నాకు తొందరలోనే నయం అయిపోతుంది. మిమ్మల్ని చూస్తే నాకు తృప్తిగా ఉంటుంది. అందుకేరా చూసి వెళ్దామని వచ్చాను. అవును, మీరిక్కడ ఎలా ఉంటున్నారు? అంతా బాగానే ఉంది కదా? దేవుడి దయ వల్ల బానే ఉన్నావమ్మా. ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యావా? ఇంకా లేదు. మీ నాన్నగారు ఏదైనా జాబ్కి రికమెండ్ చేస్తా అంటే వద్దంటున్నావుట, ఎందుకురా? ఆయన రికమెండ్ చేస్తే
అది ఎంత పెద్ద జాబ్ అయినా నేను చేయను కాక చేయనమ్మా. అధికారంతోనో పలుకుబడితోనో వచ్చే ఉద్యోగం నాకు అవసరం లేదు. నాకు నేనుగా సొంతంగానే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను. ఒకవేళ ఉద్యోగం దొరకకపోతే కూలి పని చేస్తాను. అది దొరకకపోతే పస్తులుంటాం. అంతేకాని ఎవరి హెల్ప్ మేము తీసుకోం. ఎవరు మాటలన్నా నింద మోపినా మేం పడం. అది కాదు నాన్న, ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించు. నేను ఆలోచించే మాట్లాడుతున్నానమ్మా. నువ్వు ఇంకా ఆ విషయం గురించి నాకు చెప్పుకో. అన్నయ్య, అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఒక్కసారి ఆలోచించు. మీకోసం తను చాలా బాధపడుతోంది. అమ్మని ఇంకా ఎక్కువ కంగారు పెట్టొద్దు. నీ మొండి పట్టుదల మానుకోవచ్చు కదా. నాది మొండి పట్టుదల కాదు మేడం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఆత్మాభిమానంతో నేనేం చేసినా అది మొండితనంగా పనికిరానిదిగానే కనిపిస్తుంది మేడం. చెల్లెలతో ఎందుకు నాన్న అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు ఇంకెలా మాట్లాడాలో తెలియడం లేదమ్మా. అయినా ఆవిడ నాకు చెల్లెలేంటి? కోదండరామయ్య గారి ఆస్తికి వారసురాలు. ఆయన కంపెనీలకి బాస్. తన మీద కోపంగా ఉన్నావని తెలుసు నాన్న. నీ కోపంలో కూడా అర్థం ఉంది. కానీ తను ఎందుకలా చేసిందో తెలుసుకుంటే. తెలుసుకున్నానమ్మా, నాకంతా తెలుసు. అధికారం చేతిలో ఉన్నప్పుడు సొంత అన్నయ్యను కూడా ఈజీగా అవమానించొచ్చని బాగా తెలుసుకున్నాను. దినేష్, నువ్వు శ్రీవల్లిని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదురా. తను నీ మంచి కోసం, నా హెల్త్ కోసమే ఆ నిర్ణయం తీసుకుంది. లేదమ్మా, నీ కూతురే నన్ను, నా నిజాయితీని సరిగా అర్థం చేసుకోలేదు. అది అర్థం చేసుకోకపోవటం కాదన్నయ్య. ఏ సిచ్యువేషన్లో అలా చేయాల్సి వచ్చిందో నీకు వివరించి చెప్పాను కదన్నయ్య. నేను పడిన మానసిక బాధని నువ్విచ్చే చిన్న సమాధానంతో మర్చిపోమంటావు, అంతే కదా? నీకు నిజంగా మనుషుల విలువ తెలియదు, అలాగే బంధం విలువ కూడా తెలియదు. నా మొబైల్ నుంచి నేను మెసేజ్ పెట్టలేదని చెప్పాను. కనీసం ఆ మెసేజ్ ఎవరు పెట్టారో తెలుసుకోమన్నాను. అసలు దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఆర్కే కంపెనీ అకౌంటెంట్ గారు మెసేజ్ నైట్ టైం పంపించారని చెప్పారు. నీ ఫోన్లో నుంచి వేరే వాళ్ళు మెసేజ్ పెట్టారు అంటే అది నీ అజాగ్రత్త తప్ప మనం ఇప్పుడు ఏం చేయగలం? రాత్రి టైంలో నువ్వు ఆఫీస్లో కాదు ఇంట్లో ఉంటావు. ఇప్పుడు ఇంట్లో ఎవరినైనా అనుమానించమంటావు చెప్పు? పైగా నీ ఫోన్ ఎవరు ముట్టుకోరు. ఏ విధంగా నీ నిజాయితీని నిరూపించమంటావు చెప్పన్నయ్య? ఆ విషయంలో నేను హెల్ప్లెస్ అయిపోయాను. నేను ఎందుకలా చేయాల్సి వచ్చిందో నేను నాన్న వచ్చి వివరంగా చెప్పాం. అయినా నువ్వు వినలేదు. నువ్వు తప్పు చేయవని నా మనసుకు తెలుసన్నయ్య. కానీ అది మా నోటితో మేము చెప్తే అధికారంలో ఉన్నందువల్ల నిన్ను వెనకేసుకొచ్చానని అనుకుంటారు. చూడండి మేడం, ఇప్పుడు నాకు మీ ఎక్స్ప్లెనేషన్స్తో పని లేదు. దయచేసి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి. మీ దృష్టిలో నేను ఒక ఫ్రాడ్. నన్ను అలాగే ఉండనివ్వండి. సొల్యూషన్స్ లేని ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నయ్య. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కోసం వెతకూడదు, అర్థం చేసుకుని వదిలేయాలి అంతే. అవును దినేష్, నీ కోపాన్ని పక్కన పెట్టి శ్రీవల్లి చెప్పేది కూడా అర్థం చేసుకోరా. లేదమ్మా, తను చెప్పేది నేను వినడం కాదు, నేను చెప్పేది నువ్వేనమ్మా. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. లేకపోతే నాకు జరిగినట్టుగానే నీకు జరగచ్చు. దినేష్, ఎందుకురా ఏవేవో ఊహించుకొని లేనిపోనివి కల్పించుకొని మాట్లాడుతున్నావు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్లేనమ్మా.
నీ విషయంలో పొరపాటు జరిగింది నిజమే. కానీ అది ఇంట్లో వాళ్ళ వల్ల లేక వేరే వాళ్ళ వల్ల తెలియకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు? శ్రీవల్లి ఇంట్లో వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్తోందిరా. నువ్వు కూడా మా మాట వింటే బాగుంటుంది. కనీసం ఈ అమ్మ మాట అయినా వినరా? లేదమ్మా, నేను వినదలుచుకోలేదు, వినను కూడా. ఈ విషయంలో నన్నెవ్వరూ బలవంత పెట్టొద్దు. నేను చేసింది తప్పు అని పదే పదే నాకు గుర్తు చేస్తున్నావన్నయ్య. సారీ చెప్తే యాక్సెప్ట్ చేయట్లేదు. మరి నన్ను ఇంకేం చేయమంటావు? నీకు నా మీద ఉన్న కోపం ఎప్పుడు పోతుంది? ఏం చేస్తే పోతుందో చెప్పన్నయ్య, చేస్తాను. అన్నయ్య, దినేష్, వెళ్ళొస్తాం భవానీ. సీతమ్మ గారు రావడానికి ఇంకా లేట్ అవుతుందా కోదండరామయ్య గారు? ఫోన్ చేస్తే బయలుదేరామని చెప్పారు. ఈ పాటికి వచ్చేయాలి. వచ్చేస్తుంటారు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. హలో. అవును. డాక్టర్ ఏంటి ఇలా వచ్చింది? అత్తయ్య కూడా ఇక్కడ లేరు కదా. అయినా ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఏం లేదే. హాయ్ డాక్టర్. హాయ్ అండి. ఈరోజు మేము మీ అపాయింట్మెంట్ తీసుకోలేదు, అయినా వచ్చారు. మిమ్మల్ని ఎవరు పిలిపించారు? నేనే పిలిపించాను. నువ్వు పిలిపించావా శ్రీవల్లి? అవును. అవును, సీత ఆరోగ్యం కొంచెం కూడా రికవర్ అవ్వలేదు, అందుకని పిలిపించింది. సీతమ్మ గారు వచ్చి ఇలా కూర్చోండి. రండి. బీపీ నార్మల్గా లేదు, ఉండాల్సిన దానికంటే కొంచెం తక్కువగా ఉంది. శ్వాస లోపలికి పీల్చుకోండి, వదలండి. ఆయాసం కూడా తగ్గినట్టుగా లేదే? అవును డాక్టర్. చాలా నీరసంగా ఉంటుందని చెప్తుంది డాక్టర్. టైంకి ఫుడ్ మెడిసిన్ కరెక్ట్గానే ఇస్తున్నారు కదా? అవన్నీ కరెక్ట్గానే ఇస్తున్నాం డాక్టర్. అయినా కూడా నీరసంగా ఉంటుందా? అవును డాక్టర్. ఇంకా ఎన్ని రోజులని అమ్మకి ఇలాగే ఉంటుంది డాక్టర్? తనకి ఎప్పుడు క్యూర్ అవుతుంది? ఆవిడ హెల్త్ ఎందుకు ఇంప్రూవ్ కావట్లేదో నాకు అర్థం కావట్లేదండి. నేను ఇచ్చిన మెడిసిన్స్ కూడా చాలా మంచివి, వాటితో ఆవిడ తొందరగానే రికవరీ అవ్వాలి. కానీ కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ కనబడడం లేదు. మరి మెడిసిన్స్ ఏమన్నా సీతకి పడట్లేదంటారా? వేరే మెడిసిన్స్ ఏమన్నా రాసిస్తారా? 5 రోజుల్లో ఆ మెడిసిన్ అయిపోతుంది. ప్రస్తుతానికి అవి పూర్తిగా వాడండి. తర్వాత ఆవిడ కండిషన్ని మరోసారి పూర్తిగా చెక్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం. అలాగే డాక్టర్ గారు. ఇక నేను వస్తానండి. అమ్మా, నువ్వు తొందరగానే కోలుకుంటావు. 5 డేస్ తర్వాత మళ్ళీ చెకప్ చేస్తానంటున్నారు కదా, దాని గురించి నువ్వు ఇంకేం ఆలోచించుకో. ఓహో, మీ అమ్మకి తొందరగా నయం కావాలని కోరుకుంటున్నావా? అది నేను జరగనివ్వను కదా శ్రీవల్లి. నీకు మనసులో ఏదో ఒక బాధ దిగులు లేకపోతే నీ దృష్టంతా మా మీద పెడతావు. అది మాకు అంత మంచిది కాదు కదా. అందుకే మీ అమ్మ అలాగే ఉండాలి.
ఏదో ఒక ప్లాన్ వేసి నీ దగ్గరున్న ఆస్తిని ఎలాగైనా కొట్టేస్తాను. దానికన్నా ముందు నేను నీకు దగ్గరైపోవాలి. ఈరోజే దానికి ఏర్పాట్లు జరిగేలా చేస్తాను. ఏంటి శ్రీవల్లి, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదా. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. ఏంటది? అదే అత్తయ్య గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ కంగారు పడుతున్నావు, అవునా? ఆవిడ గురించి నాకు కూడా బాధగానే ఉంది. డాక్టర్ ట్రీట్మెంట్ చేసినా, మెడిసిన్స్ ఇచ్చినా అత్తయ్య తొందరగా కోలుకోవట్లేదు అంటే దానికి కారణం వేరే అని నాకు అనిపిస్తుంది. ఏంటా కారణం? ఆవిడ మనసులో చెప్పుకోలేని బాధ ఉండడం వల్ల మెడిసిన్స్ ఆవిడికి పడట్లేదేమో అనిపిస్తుంది. తనెప్పుడూ సంతోషంగానే ఉండాలి. సంతోషమే సగం బలం అన్నారు కదా. అమ్మిప్పుడు పెద్దగా బాధపడే పరిస్థితులు ఇంట్లో కూడా ఏం లేవు. దినేష్ అన్నయ్య విషయం కూడా తను అర్థం చేసుకుంది. కాకపోతే అన్నయ్య మొండిగా ప్రవర్తిస్తున్నాడని అందుకు ఏం చేయాలన్నట్టు ఆలోచిస్తోంది, అంతే. ఆ పరిస్థితులన్నీ మర్చిపోయేలా అత్తయ్యని మనం సంతోషపెట్టచ్చు. ఏంటి అర్థం కావట్లేదా? మనిద్దరం కలిసి అన్యోన్య దంపతులుగా అత్తయ్య వాళ్ళకి కనిపిస్తున్నా కానీ అది వాళ్ళకి పూర్తి ఆనందాన్ని ఇవ్వదు. అంటే ఏంటి నువ్వు చెప్పేది? అత్తయ్య మావయ్య మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వేరు శ్రీవల్లి. అది మనకు చెప్పకపోయినా వాళ్ళ మనసుల్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. ఏ తల్లిదండ్రులైనా పెళ్ళైన కొత్త దంపతులు ఎప్పుడు శుభవార్త చెప్తారా అని ఎదురు చూస్తారు. అందుకే ఈ రోజు నుంచి మనిద్దరం సంపూర్ణంగా భార్యాభర్తలు అవుదాం. శ్రీవల్లి, నువ్వు వ్రతం పేరు చెప్పి నాకు దూరంగా ఉండాలని చూసినా నేను నిన్ను వదిలిపెట్టను. ఈరోజు మనం సంపూర్ణంగా భార్యాభర్తలం కావాల్సిందే. శ్రీవల్లి, తీసుకో.